సోమవారం భీమవరం రాయలంలో నూతన రక్త కేంద్రాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ మరియు కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఏపీ స్టేట్ చైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి రక్తనిధి కేంద్రంలోని వివిధ విభాగాలను సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ భీమవరం రాయలంలో రక్త కేంద్రానికి ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్ ద్వారా సమకూర్చిన నిధులు 2.50 కోట్లతో అవసరమైన మిషనరీ, పరికరాలు తదితరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నేడు రక్త కేంద్రాన్ని భీమవరం కేంద్రంగా ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని, జిల్లా ప్రజలకు నేటి నుండి రక్త కేంద్రం అందుబాటులోకి వచ్చిందన్నారు. రక్త కేంద్రం ద్వారా రక్తం, దాని భాగాలను ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్లు, ప్లాస్మాతో సహా పొందవచ్చన్నారు. ఈ రక్త కేంద్రంతో ఏర్పాటుతో జిల్లాలో మొత్తం 3 రక్త కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. రక్తదానం జారీ ప్రక్రియలో సురక్షితమైన నైతిక విద్యా విధాన పద్ధతులను రక్త కేంద్రం అవలంబిస్తుందన్నారు. జిల్లాలో రక్త లభ్యతను మెరుగుపరుస్తుందని, ముఖ్యంగా ప్రస్తుతం రక్తం కొరత నేపథ్యంలో నరసాపురం, తణుకులో ఇప్పటికే ఉన్న రెడ్ క్రాస్ రక్త కేంద్రాలకు అదనంగా ఇది ప్రజలకు సేవలు అందజేయడానికి దోహదపడుతుందన్నారు. జనాభా లెక్క అయితే 30-35 జనాభా ఉంటారు. అంటే చుట్టుపక్కల ఎక్కడ పనిచేసి వచ్చినా ఈ గ్రామం ఉంటాం. క్యాన్సర్ పేషెంట్స్, డిఫరెంట్ ఇష్యూస్లో ఉన్న వారికి కావాల్సిన సహకారం అంతా కూడా ఈ రెడ్ క్రాస్ సొసైటీ నుంచి అందివ్వడానికి కావాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటా ఉన్నాం. రాయలమనే కాదు, చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా అందివ్వడం జరుగుతుంది. ఈ గ్రామం కోసం అంటే మేము గ్రామస్తులుగా ఒకసారి రెండో ఒకసారి అందరూ ఏదన్నా కనుక ఈ గ్రామస్తులకు సంబంధించి ఏదైనా కమ్యూనిటీలు కట్టుకోవడానికి మీరు ఒక అవకాశం ఇస్తే మేము మొబైల్ పంపుతాం. అవకాశం ఇస్తే వీళ్ళని ఇంకా డిస్టర్బ్ చేయకోకుండా ఈ గ్రామస్తులకు ఉపయోగించుకుంటారని చెప్పి మా ఆలోచన. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా శుభదినం. భీమవరం రాయలం టౌన్లో, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫు నుంచి బ్లడ్ స్టోరేజ్ కాంపోనెంట్ సెపరేటర్ 2.5 కోట్ల ఖర్చుతోటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మనం గ్యాదర్ చేసి ఇక్కడ ఈరోజు ఇనాగ్రేట్ చేయడం అయింది. ఈ బ్లడ్ బ్యాంక్ అవసరమైన వారికి, బ్లడ్ అవసరమైన వారికి సమయానికి అందించడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు జిల్లాలో ఆల్రెడీ మనకి 3 బ్లడ్ స్టోరేజ్ ఉన్నాయి. దానికి ఇప్పుడు అదనంగా ఈ బ్లడ్ స్టోరేజ్ యూనిట్ వస్తుంది మనకి, బ్లడ్ బ్యాంక్. దీంతో బ్లడ్ రెడ్ బ్లడ్ సెల్స్, ఇక్కడ కేవలం బ్లడ్ బ్యాంక్ మాత్రమే కాకుండా ఇక్కడ బ్లీడింగ్ కూడా చేయడం జరుగుతుంది. ప్లస్ రెడ్ బ్లడ్ సెల్స్, ప్లాస్మా, ప్లేట్లెట్స్ కూడా ఇక్కడ అందించడం అవసరమైన పేషెంట్స్కి అందివ్వడం జరుగుతుంది. దీనికి ఇక్కడ ఇంత చక్కటి ఫెసిలిటీని భీమవరంలో అరేంజ్ చేయడానికి ఇక్కడ ఉన్న డోనర్స్ అందరూ కూడా సహకరించారు. అలాగే ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్ క్రాస్, తర్వాత ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు కూడా సహకారంతో ఇక్కడ ఇంత మంచి ఫెసిలిటీని మన భీమవరం టౌన్లో, వెస్ట్ గోదావరిలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ మరి వెస్ట్ గోదావరి భీమవరంలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశాం. దానికి మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అండ్ కలెక్టర్ శ్రీమతి నాగరాణి గారు చాలా ఫాస్ట్గా ఈ బ్లడ్ బ్యాంక్ ఫంక్షనింగ్ చేయడానికి తోడ్పడి ఈరోజు బ్లడ్ బ్యాంక్ ఇనాగ్రేట్ చేయడం చాలా శుభపరిణామం. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి గత 100 సంవత్సరాల్లో కంట్రీ మొత్తం మీద 59 బ్లడ్ బ్యాంకులు రెడ్ క్రాస్ తరఫున ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్లోనే 18 ఉన్నాయి.
గత 1 ఇయర్లోనే మనం కొత్త బ్లడ్ బ్యాంకులు ఒక 4 ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త జిల్లాగా ఏర్పడిన భీమవరానికి ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుని భీమవరానికి దాదాపు 2.5 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్, ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ రెడ్ క్రాస్ వీళ్ళందరి సహకారంతో, నేను స్టేట్ చైర్మన్గా, అలాగే స్టేట్ ప్రెసిడెంట్ గవర్నర్ గారి సహకారంతో భీమవరంలో ఈరోజు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. మనం ముఖ్యంగా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో ఉపయోగం ఏంటంటే, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ద్వారా మనం సేకరించిన బ్లడ్లో 30% ఉచితంగా గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఇస్తాము. అలాగే తలసీమియా పేషెంట్స్ ప్రతి 3 వారాలకు ఒకసారి బ్లడ్ మార్చవలసి ఉంటుంది, వాళ్ళందరికీ కూడా మనం ఫ్రీగా ఇస్తాం. అలాగే రెడ్ క్రాస్ తరఫున ఈ ఎక్విప్మెంట్ ఇవ్వటం కాకుండా ముందు ఒక మొబైల్ బ్లడ్ డోనర్ వెహికల్ ఆల్రెడీ చాలా జిల్లాలకు ఇచ్చాం. ఒక్కొక్కటి 60 లక్షల రూపాయల బస్సెస్, ఇది ఇక్కడ కూడా త్వరలోనే ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇంకా అనేక రకాలైన ఫెసిలిటీస్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ద్వారా మన డిస్టిక్ ప్రెసిడెంట్, కలెక్టర్ గారికి త్వరలోనే ఇంకా కొన్ని రకాల ఫెసిలిటీస్ ఈ బ్లడ్ డోనర్ బస్సులే కాకుండా ఇవన్నీ కూడా అందజేయడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ ఇదే బ్లడ్ బ్యాంక్లో ఆక్సిజన్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కేనస్ గారు ఆక్సిజన్ కావాల్సి వచ్చినప్పుడు వారికి ఈ ఆక్సిజన్ బ్యాంక్ ద్వారా ఎప్పుడైనా ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేట్ తీసుకెళ్లి ఉపయోగించుకోవచ్చు.